ఇప్పుడు ఎస్సీలని చంపి డోర్ డెలివరీలు చేసిన మాట వాస్తవము. మా వాడు ఎమ్మెల్సీనే చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అదేవిధంగా చూసుకుంటే డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు బడిగా మెంటలోడిగా ముద్ర వేసి ఆయన చంపేశాము. చిల్లర బాగా రాచాము, ఓట్లు వేస్తారు. ఎస్సీలే కదా, 10 రూపాయలు చిల్లర ఇచ్చామంటే వాళ్ళే మా ఆయనకి ఇడితే అని కుక్క తాకుంపునిట్టు ఉంపుతా వచ్చారు. చిల్లర కావాలి, చిల్లర ఇస్తాం, సరా ఇస్తాం, ఏం కావాలంగా సార్. ఈసారి అధికారంలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు జై భారత్ ఛానల్. లేటెస్ట్కి మధ్య యూట్యూబ్లో సీమరాజు ఒక ఆయన ఒక వైసీపీ కార్యకర్తగా చేస్తూ వైసీపీకి యాంటీగా, అంటే వైసీపీకి సలహా ఇస్తున్నట్టుగా కానీ, లేకపోతే అన్న కోసం నేను తాపత్రయపడుతున్నాను, అన్నే అందరితోనూ మింగించుకున్నాడు కానీ నా మాటలు వినడం లేదు, వైసీపీకి డ్యామేజ్ వచ్చేస్తుంది, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నేనని ఏదో చెప్పుకుంటూ తను, ఎందుకంటే యూట్యూబర్గా తను ఏ పార్టీకి సపోర్ట్ చేసినా చేసుకుంటున్నాడు. అది కాదు ఇక్కడ సమస్య. మొన్న మాట్లాడుతూ అతను ఒక వైసీపీ కార్యకర్తగా లేకపోతే ఒక నాయకుడిగా మాట్లాడుతూ దళితులను దారుణంగా విమర్శించడం జరిగింది. నేను అంటే సున్నితంగా ఒక హెచ్చరికైనా చెప్తున్నాను. యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు లాస్ట్ టైం ఒక పీకేఆర్ పింక్స్ ఒక అతను టీడీపీ వ్యక్తిగా మాట్లాడుతుంటే, అతను వైసీపీ వ్యక్తి టీడీపీ కొండవ కప్పుకొని దళితులను తిడుతూ ప్రజలను తిడుతూ పథకాలు ఎవరికి కావాలరా, ఒక ముష్టెత్తి మీరు తీసుకుంటారా, దళితులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని అతను అలాగే తిడుతూ ఈ రోజున సీమరాజు కూడా, అంటే నేను ఒకటే చెప్తున్నాను, మీరు వైసీపీ కొండవ కప్పుకొని వైసీపీకి బ్యాడ్ రావాలని చేసిన, టీడీపీ కొండగా కప్పుకొని టీడీపీకి బ్యాడ్ రావాలని చేసిన దళితులను మాత్రం పావుగా ఉపయోగించుకుంటున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే దళితులు కూడా చాలామంది ఇటువంటి దరిద్రపు పనులు ఉన్నారు కాబట్టి మీకు లోకువైపు దళితులు కొంతమంది వల్ల ఇలా మీరు మాట్లాడుతున్నారనమాట. దళితుల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వం అధికారులు ఉండి ఆ ప్రభుత్వం ఎంత ఎద పనులు చేసినా సంకలు గుద్దుకునే దళితులు ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేని ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే దళితులు ఉన్నారు. కాబట్టి ఈ రోజున దళితులు ప్రతి ఒక్కరికి చీప్ అయిపోయారు అనమాట. సీమరాజు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, దళితులు రూపాయి పావలాగాళ్ళు, ఓ రూపాయి ఇస్తే మూలన కూర్చుంటారు, ఓ బిర్యానీ పొట్లం ఇస్తే మూలన కూర్చుంటారు. గతంలో కూడా పీకేఆర్ పింక్స్ ఎవడున్నాడు, అతను అలాగే మాట్లాడాడు. ఇది దళితులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొమ్ము కాయకుండా దయచేసి కొమ్ము కాసేదో రూపాయి పావులకు కక్కుర్తి పడుతున్నట్టు వాళ్ళకు లోకువయ్యే విధంగా ప్రవర్తించొద్దు. ఒకటే చెప్తున్నాను, ఏ పార్టీ అయినా మనకు మంచి చేస్తుంది అనుకుంటే సపోర్ట్ చేయండి. మనకి ఈ పార్టీ సపోర్ట్ చేయదు, మనల్ని ఇబ్బందులు పెట్టింది అనుకుంటే దూరం జరగండి. అంతేగాని మనం ఎదవలను చేసిన ఓ రూపాయలకు కక్కుర్తి పడిపోయి ఆ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఎలాంటి వాళ్ళందరూ విమర్శించే పరిస్థితి లేదు, వస్తాయి. యూట్యూబర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏ పార్టీనైనా విమర్శించాలనుకున్నప్పుడు దళితులను దయచేసి పావులుగా వాడుకోవద్దు. అలా వాడుకుంటే మీరు చాలా ఇబ్బందులు గురి కావాల్సి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భీమ్ అందరికీ.